జీవితానికి ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ ఉంటే బాగుంటుంది కదా అని ఎప్పుడైనా అనిపించిందా? అసలు మనల్ని ముందుకు నడిపించే ఆ సీక్రెటేంటో తెలుసుకోవాలని మనలో చాలామందికి ఉంటుంది. సరే, ఈరోజు మనం మన మోటివేషన్ని అన్లాక్ చేసే కొన్ని పవర్ఫుల్ ఐడియాస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫీలింగ్ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా. అందరూ లైఫ్లో దూసుకెళ్తుంటే మనం మాత్రం ఎక్కడో ఆగిపోయామేమో అనిపిస్తూ ఉంటుంది. బహుశా లైఫ్ని ఎలా గడపాలో చెప్పే గైడ్ మనకు అందలేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడనుంచే మన సెల్ఫ్ మోటివేషన్ జర్నీ మొదలవుతుంది. మన ప్రేరణను అన్లాక్ చేయడంలో మొదటి అడుగు ఏంటంటే, క్రియేటివిటీ గురించి మనందరం నమ్మే ఒక పెద్ద అపోహను పక్కన పెట్టడం. చాలామంది తాము క్రియేటివ్ కాదని అనుకుంటారు, కాని అసలు నిజం వేరు. మనం తరచుగా ఇలా అనుకుంటాం: ఆమె బాగా పెయింటింగ్ వేస్తుంది, సో ఆమె క్రియేటివ్. లేదా అతను మ్యూజిక్ చేస్తాడు, అతను చాలా క్రియేటివ్. ఇలాగా అంటే క్రియేటివిటీ అనేది కేవలం ఆర్టిస్టులకే ఉండే ఒక స్పెషల్ టాలెంట్ అని మనం అనుకుంటాం. కాని నిజానికి ఈ ఆలోచనే మనల్ని వెనక్కి లాగేస్తుంది. అయితే అసలు క్రియేటివిటీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఉంది అస్సలు ట్విస్ట్. క్రియేటివిటీ అంటే కొత్తగా ఏదో కనిపెట్టడం కాదు, అది జస్ట్ ఊహించని విధంగా ఆలోచించడం. దీనికి ఒరిజినాలిటీతో అస్సలు సంబంధం లేదు. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే మన ఆలోచన విధానమే మారిపోతుంది. ఈ రెండింటి మధ్య తేడా చూడండి. ఒరిజినాలిటీ అంటే ఏమీ లేని చోటనుంచి ఏదో ఒకటి సృష్టించడం. కానీ ఊహించని విధంగా ఉండటం అంటే ఆల్రెడీ ఉన్న ఐడియాలను, వస్తువులను ఒక సరికొత్త, ఆశ్చర్యపోయేలా కలిపి చూపించడం. అచ్చం ఒక పజిల్ సాల్వ్ చేసినట్టు. కొన్ని గొప్ప ఉదాహరణలు చూస్తే మీకే అర్థమవుతుంది. గొప్ప మ్యూజిక్ కంపోజర్ మోజార్ట్ కూడా తను ఒక కొత్త ట్యూన్ కూడా క్రియేట్ చేయలేదని, తన మ్యూజిక్ అంతా పాత జానపద బాణీల కాంబినేషనే అని చెప్పాడు. ఎల్విస్ ప్రెస్లీ కూడా అంతే. ఆయనేం చేశాడు? వేర్వేరు మ్యూజిక్ స్టైల్స్ని కలిపి దాన్ని ఊహించిన విధంగా ప్రెజెంట్ చేశాడు. వాళ్ళు ఒరిజినల్ కాకపోవచ్చు, కానీ వాళ్ళ అద్భుతమైన క్రియేటర్స్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ క్రియేటివ్గా ఉండగలరు. లైఫ్లో వచ్చే ఛాలెంజెస్కి ఊహించని సొల్యూషన్స్ వెతకడమే అసలైన క్రియేటివిటీ. అది మనందరిలోనూ ఉన్న పవర్. సరే, క్రియేటివ్గా ఆలోచించడం అనేది ఫస్ట్ స్టెప్, ఓకే. కానీ ఆ క్రియేటివిటీని సరైన దారిలో పెట్టడానికి ఒక గైడెన్స్ కావాలి కదా. మన లైఫ్కి ఆ మాస్టర్కి ఎలా దొరుకుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ కథలో మన రచయితకి తన 30 ఏళ్ల వయసులో లైఫ్ మీద పూర్తి హోప్ పోయింది. అందరికీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలో తెలుసని, కాని ఆ సీక్రెట్ తనకే తెలియదని, తను దారి తప్పిపోయానని చాలా ఫీలయ్యేవారు. అలాంటి టైంలోనే ఒక అద్భుతం జరిగింది. నిరాశలో ఉన్న అతనికి ఒక ఫ్రెండ్ ది మాస్టర్ కీ టు రిచెస్ అనే బుక్ సజెస్ట్ చేశాడు. ఆ బుక్ చదివాక ఆయన ఆలోచించే విధానమే పూర్తిగా మారిపోయింది. మెల్లగా తన థింకింగ్నే మార్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఆ మార్పుతోనే సెల్ఫ్ మోటివేషన్ అనే ఒక అద్భుతమైన శక్తిని కనుక్కున్నాడు. అసలు ఇంతకీ ఆ పుస్తకంలో చెప్పిన మాస్టర్ కీ ఏంటి? నెపోలియన్ హిల్ మాటల్లో చెప్పాలంటే, సంపదలకు అసలైన మాస్టర్ కీ ఏంటంటే మన మనస్సు మీద మనకు పూర్తి కంట్రోల్ తెచ్చుకోవడానికి అవసరమైన సెల్ఫ్ డిసిప్లిన్. ఇది కేవలం డబ్బు గురించే కాదు, లైఫ్ గురించి. ఇది చాలా చాలా పవర్ఫుల్ ఐడియా. ఒక్కసారి ఆలోచించండి. మన లైఫ్లో మనం 100% కంట్రోల్ చేయగలిగేది ఒక్కటే ఒక్కటుంది. అదేంటంటే మన ఆలోచనలు, మన యాటిట్యూడ్. ఈ ఇన్నర్ పవర్ని గుర్తించడమే మోటివేషన్ వైపు మనం వేసే మొదటి అతిపెద్ద అడుగు. సరే, ఈ గొప్ప ప్రిన్సిపల్ అర్థం చేసుకోవడం ఒకెత్తు, కానీ దీన్ని మన డైలీ లైఫ్లో, మన అలవాట్లలో ఎలా భాగం చేసుకోవాలి? అదే కదా అసలు పాయింట్. దానికి ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ మార్గముంది. ఒక్క క్షణం ఆలోచించండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కార్లో ఏం ప్లే అవుతోంది? మ్యూజికా, న్యూసా, లేక సైలెంటా? మనం వినేది మన ఆలోచనల్ని ఎంతలా మార్చేస్తోందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 2 వేర్వేరు ప్రపంచాలున్నాయి. ఒకటి మనల్ని నిరంతరం టెన్షన్ పెట్టే, భయపెట్టే న్యూస్ ప్రపంచం. రెండోది మన ఎదుగుదలకి, మన నాలెడ్జ్కి హెల్ప్ చేసే ఎడ్యుకేషనల్ ఆడియోల ప్రపంచం. ఈ 2 దారులు మనల్ని 2 వేర్వేరు డెస్టినేషన్స్కి తీసుకెళ్తాయి. చూడండి, న్యూస్ ఛానల్స్ బిజినెస్ మోడల్ ఏంటి? మన అటెన్షన్ గ్రాబ్ చేయడం. అందుకోసం వాళ్లు ప్రపంచంలో జరిగే అత్యంత దారుణమైన, భయంకరమైన సంఘటనలనే ఎంచుకుంటారు. నిజానికి ఫ్లైట్ ట్రావెల్ ఎప్పటికన్నా సేఫ్గా ఉంది ఇప్పుడు. కాని ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరిగితే దాన్నే పదే పదే చూపిస్తారు. దీనివల్ల ఏమవుతుంది? మన మైండ్లో అనవసరమైన భయం నిండిపోతుంది.
ప్రపంచం మీద మనకున్న అభిప్రాయమే మారిపోతుంది. ఇది వింటే కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇది నిజం. జస్ట్ 3 నెలల పాటు డ్రైవింగ్ టైంలో ఎడ్యుకేషనల్ ఆడియోలు వింటే చాలు ఒక ఫుల్ కాలేజ్ సెమిస్టర్కి సమానమైన నాలెడ్జ్ సంపాదించవచ్చట. అంటే మన కారుని ఒక లైబ్రరీ ఆన్ వీల్స్గా మార్చేసుకోవచ్చు. ఫేమస్ ఫిలాసఫర్ ఎమర్సన్ చెప్పిన ఈ మాటలు అంతా ఉంది. మనం రోజంతా దేని గురించి ఆలోచిస్తామో అదే అవుతాం. ఇదొక వార్నింగ్ లాంటిది కూడా. మన ఆలోచనల్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే న్యూస్, సోషల్ మీడియా లేదా బయట ఉండే నెగటివిటీ వాటిని కంట్రోల్ చేస్తుంది. చాయిస్ మనదే. చివరగా మన మైండ్ని ప్రోగ్రామ్ చేసుకోవటం ఎంత ఇంపార్టెంటో ఒక చిన్న కానీ చాలా పవర్ఫుల్ కథతో తెలుసుకుందాం. ఒకే ఒక ఐడియా సరైన టైంలో వింటే మన లైఫ్ని ఎలా మార్చేయగలదో ఈ కథ మనకు చూపిస్తుంది. మన రచయిత ఒకరోజు కార్లో వెళ్తూ ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ వెయిన్ డయ్యర్ ఆడియో సిరీస్ వింటున్నారు. ఆ ఆడియోలో భవిష్యత్తులో ఏదో సాధిస్తేనే లేదా ఏదో కొంటేనే హ్యాపీనెస్ వస్తుందనే మన ఆలోచనని డాక్టర్ డయ్యర్ ప్రశ్నించారు. అప్పుడు ఆయన ఈ అద్భుతమైన మాటన్నారు, ఆనందానికి దారి లేదు, ఆనందమే దారి. ఆ ఒక్క మాట ఆడియోలో అంత పర్సనల్గా, దగ్గరగా వినడంతో అది రచయిత మనసులో బలంగా నాటుకుపోయింది. అది ఆయన లైఫ్ని చూసే దృక్పథాన్నే శాశ్వతంగా మార్చేసింది. ఇందులో మనందరికీ ఒక లెసనుంది. సరైన ఐడియా, సరైన టైంలో, సరైన పద్ధతిలో మన మైండ్లోకి వెళ్తే అది మన లైఫ్నే మార్చేయగలదు. సో చివరిగా ఒకటే విషయం, మనం దేని గురించి ఆలోచిస్తామో అదే అవుతాం. కాబట్టి మనల్ని మనం అడగవలసిన ప్రశ్న ఇదే: ఈ రోజు నుండి దేని గురించి ఆలోచించాలని ఎంచుకుంటున్నాం? మన కార్లో, మన మనస్సులో దేనికి చోటిస్తున్నాం?